నమస్తే అండి. వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మన ఛానల్ నుంచి దొండకాయ వేపుడుని అయితే తయారు చేసుకుందామండి. ఆరోగ్యకరమైన దొండకాయ వేపుడు. మెమరీ పవర్ని అయితే మనకి ఈ దొండకాయ తినటం వల్ల పెరుగుతుందండి. కాబట్టి ఈ దొండకాయలని అయితే మీరు తప్పకుండా అయితే తీసుకోండి. చాలామంది మందబుద్ధిగా ఉంటారు అని మా చిన్నతనంలో అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇది తింటే మాత్రం చాలా మంచిదండి. బ్రెయిన్కి అయితే చాలా మంచిది ఇది దొండకాయలు. ఈ విధంగా దొండకాయలు క్లీన్ చేసుకొని ఇలా నిలువుగా ముక్కలుగా అయితే కోసుకోండి. ఆయుర్వేదిక్ ప్రకారం దీన్ని పచ్చిగా తింటే మాత్రం చాలా మంచిదండి. పచ్చి దొండకాయల్ని మీరు కనుక తీసుకున్నట్లయితే కొంచెం పండిపోయినట్లు ఉంటాయి కదండి పచ్చివి, అప్పుడు తిన్నట్లయితే మాత్రం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి అలసట, ఒత్తిడి అటువంటి సమస్యలు ఏమైనా మనం బాడీలో ఉన్నట్లయితే అవి క్యూర్ అవుతాయండి. దీంట్లో మ్యూకస్ జెల్లీ అనే పదార్థం అయితే ఉంటుందండి. ఇది బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనకి ఏమైనా జరిగినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీగా అయితే ఇది పనిచేస్తుందండి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఈ విధంగా నిలువుగా కోసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. దీంట్లో మనకి ఏమేమి పదార్థాలు కావాలో అవి కలుపుకుందాము. ఒక పావు స్పూను పసుపు వేసుకోండి. ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ధనియాల పొడి ఒక అర స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా మీ దగ్గర ఉన్నట్లయితే చాట్ మసాలా కూడా ఒక అర స్పూన్ అయితే వేసుకోండి. శనగపిండి ఉంది కదండి, శనగపిండిని ఒక చిన్న కప్పు తీసుకోండి. దాన్ని కూడా వేయండి. దాంట్లో తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ కారం వేసాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకొని ముక్కలకి మనం వేసిన పౌడర్స్ అన్నీ వెళ్ళి ముక్కలకు పట్టుకునేలాగా కొంచెం వాటర్ వేసి అయితే కలిపి పెట్టుకోండి. ఈ దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులు అనేది తగ్గిస్తుందండి. మనకి రక్తహీనత సమస్యలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ దొండకాయనైతే తీసుకోండి. దీంట్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి, ఖనిజాలు కూడా ఉంటాయండి. అన్నిటికంటే దీని ఆకులు కూడా చాలా మంచిదండి. దొండకాయ ఆకులు కూడా దొండకాయకి ఎంత అయితే ఉందో దొండకాయ ఆకులకు కూడా అన్ని మంచి లక్షణాలు అయితే ఉన్నాయండి. ఇది క్యాన్సర్ రాకుండా అయితే కాపాడుతుంది. ఇది విటమిన్ B1, విటమిన్ B2, B3, B6, B9లు ఎక్కువగా ఉంటాయండి. చాట్ మసాలా చూడండి, ఇప్పుడు వేసింది నేను చాట్ మసాలా. ఈ చాట్ మసాలా కోసి మొత్తము వాటర్ కొంచెం పోసుకొని ఈ పౌడర్స్ అన్నీ వెళ్ళి వాటికి ముక్కలకి చక్కగా పట్టుకునేలాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అలా పెట్టుకుంటే మీరు ఇంకా మంచిది. అలానే దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ప్రాస్పరేట్ ఫైబర్లు కూడా ఉంటాయండి. క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాములమైతే దొండకాయలు తీసుకుంటే దీంట్లో 20 నుంచి 25% క్యాలరీలు మనకైతే లభిస్తుందండి. రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుందండి. మనకి కండరాలని బలోపేతం చేస్తుంది. ఇది మనం అంటే బాడీ చాలా గట్టిగా ఉంటుందండి. నాడీ వ్యవస్థకు చాలా మంచిది. చాలామంది దొండకాయ తింటే మందబుద్ధిగా అంటారు, కానీ కాదండి. నాడీ వ్యవస్థకి చాలా ఎలక్టివ్గా ఉంచుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుందండి. కాల్షియం కూడా ఉంటుంది. దానివల్ల దాని ఎముకలకైతే మనకు చాలా మంచిదండి. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని 3 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా వేసి వేయించుకుందామండి. కిడ్నీలో రాళ్ళు ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఈ దొండకాయనైతే తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మూర్ఛ వ్యాధిగ్రస్తులు కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఇది చాలా మంచిది, వాళ్ళకి చాలా ఉపయోగం కూడా. తప్పకుండా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇది చెప్పండి. ఇదిగోండి, ఈ విధంగా కరివేపాకును కూడా వేసి మనం తాలింపులో వేయించుకుందాము. అలాగే షుగర్ కంట్రోల్ చేస్తుందండి. కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ దొండకాయల్ని తీసుకోండి. దీంట్లో థయామిన్ అధికంగా ఉంటుంది. నోటిపూత, పెదవుల పగుళ్ళు ఏమైనా ఉన్నవాళ్ళు కూడా ఇది తప్పకుండా అయితే తీసుకోవచ్చు. దీంట్లో పిండి పదార్థాలు ఉంటాయండి. బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఈ విధంగా తాలింపులో ఆవాలు చిట్టపటనే వరకు కూడా వేయించుకొని మనం కలిపెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఒక 10 నిమిషాలు అయింది మనం కలిపెట్టుకొని పక్కన పెట్టుకొని అది చక్కగా దీంట్లో వేస్తే కేటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై
సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇది మనం ఎలా తిన్నా కూడా బాగుంటుంది. పప్పుచారులో కానీ, రసంలో కానీ, లాస్ట్కి చట్నీలో నంచుకున్నా కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు బయట క్యాటరింగ్లో ఎలా ఇస్తారో మీకు తెలుసు కదా, మీరు తినే ఉంటారు. ఇంకా అంతకంటే చాలా బాగుంటుంది. వాళ్ళే కదండి, క్యాటరింగ్ వాళ్ళే కదా, మనం కూడా చక్కగా తయారు చేసుకొని ఇంట్లో నీట్గా శుభ్రంగా అయితే తినొచ్చండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో కొంచెంసేపు, హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టి ఇలా వేయించుకున్నట్లయితే ఇదిగోండి ఇలా అవుతుంది. మీకు నచ్చింది కదా ఇది ఎంత బాగుందో. నాకైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తింటుంటే మాత్రం పప్పుచారులో నంచుకున్నా కూడా బాగుంటుంది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని న్యూగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. ఇలా చక్కగా వేయించుకోండి. పచ్చిగా తిన్నా కూడా ఇది చాలా మంచిదండి. పచ్చిగా తినండి. మీకు అలసట, పని ఒత్తిడి ఏమైనా అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకైతే పనిచేస్తుందండి. దీంట్లో మ్యూకస్ జెల్లీ లాంటి పదార్థాలు అయితే ఉంటాయండి. బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనకి ఏదైనా జరిగినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది చూడండి, ఈ విధంగా అయితే దొండకాయ వేపుడు మనం సర్వ్ చేసుకున్నామండి. సూపర్ టేస్ట్గా ఉండే మంచి ఆరోగ్య లక్షణాలు కలిగిన దొండకాయ